కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడి నిజరూప దర్శనం ఒక్క క్షణమైన చాలు అనుకుని పరితపిస్తూ ఉంటారు కోట్లాది మంది భక్తిజనం. ఎన్ని గంటలైనా సరే ఓపికతో ఉంటారు, ఎంత కష్టమైనా భరిస్తారు. ఎందుకంటే ఆయన ఆపద మొక్కులవాడు, ఎన్ని కష్టాలు ఉన్నా సరే గట్టెక్కిస్తాడని నమ్ముతారు. అయితే తిరుమల ఆలయంలో భక్తుల దర్శన సమయాన్ని తగ్గించేందుకు ఇతరాత్ర భక్తుల సౌకర్యాల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు తెరపైకి వస్తూ ఉంటాయి. తాజాగా వచ్చిన ఆలోచన ఏఐతో దర్శనాన్ని వేగంగా జరిపేలా చూడటం. అయితే దీని చుట్టూ కూడా ఇప్పుడు వివాదాలు పెరుగుతున్నాయి. ఎందుకిలా? రైట్, చూశారుగా, తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు పదే పదే వెళుతున్నాయి. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. సో ఈ ఉదాహరణ ఎందుకంటే తిరుమల శ్రీనివాసుడి ఆలయానికి సంబంధించిన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పాటించాల్సిన నిబంధనలు, ఆధ్యాత్మికత, భక్తుల మనోభావాలు ఇవన్నీ చాలా కీలకం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే భక్తులకు వేగంగా స్వామివారి దర్శనం చేయించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. టీటీడీ బోర్డు మీటింగ్ లో ఈ నిర్ణయం జరిగింది. దర్శనాల విషయంలో ఇదో కీలక ముందడుగు అని చెప్తున్నారు. గూగుల్, టీసీఎస్ వంటి టెక్ సంస్థలతో చర్చలు జరిపారు కూడా. భక్తులకు కేవలం 1 లేదా 2 గంటల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తుల గుర్తింపు, క్యూ మేనేజ్మెంట్, దర్శన సమయాలను ముందుగానే తెలిపే సిస్టమ్ను డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రైట్, టీటీడీ అనుకోవటం బాగుంది. భక్తుల ఎదురు చూపుల్ని తగ్గించడం వరకు ఓకే. అయితే ఇక్కడే ట్విస్టులు కూడా ఉన్నాయి. దైవ దర్శనం అన్నది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కల్పించే విషయం. యంత్ర పరికరాల వాడకం, టెక్నాలజీ వినియోగం ఇలాంటివి సంప్రదాయాలకు విరుద్ధం అన్న చర్చ కూడా ఒకటి తెరపైకొస్తుంటుంది. కొండపై సంస్కరణలు ప్రతిపాదించిన ప్రతిసారి సహజంగానే చర్చ జరుగుతుంది. ఏఐ దర్శనాలంటూ టీటీడీ అలా ఎలా చేస్తుంది? కనీసం వేద పండితులను అడగక్కర్లేదా? ఆగమ శాస్త్రాలను స్టడీ చేయనవసరం లేదా అన్న పాయింట్లు తెరపైకొస్తున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయటం వరకు ఓకే. కానీ ఆగమ శాస్త్రాలకు, సంప్రదాయాలకు ముడిపడి ఉన్న విషయాల్లో ఏది పడితే అది చేయటం కరెక్టు కాదన్నది టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తోన్న మాట. గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేయాలని చూసినా అవన్నీ ఆలయంలోనే నిర్మాణాత్మక పరిమితుల ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం విఫలమయ్యాయంటున్నారు. ఏఐతో 1-2 గంటల్లో దర్శనం కల్పించడం అసాధ్యమన్నారాయన. తిరుమల కొండపై సంప్రదాయాలను గౌరవిస్తూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవటం సవాళ్లతో కూడుకున్నదే. దర్శనాన్ని 3 గంటల లోపల, గంట లోపల చేయించగలుగుతాము అనే ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఇంకోటైనా ఇలాంటి విధానాలకు గుడ్ బై చెప్పి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీకి సూచనలు చేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆయన అలా చెప్పటానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే గతంలో భక్తులకు సౌకర్యాల విషయంలో రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్ని పాస్ అయ్యాయి, ఇంకొన్ని ఫెయిల్ అయ్యాయి. అందుకే ఈ చిక్కులన్నీ.
ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే రియాక్ట్ అయ్యారు కూడా. టీటీడీలో గతంలో ఈవోగా పనిచేసిన అనుభవం ఉండి కూడా ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు. శ్రీవారిని క్షణకాలం పాటు దర్శించుకునేందుకు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నుంచి బయటపడేసే ఉద్దేశంతోనే ఏఐ టెక్నాలజీ విధానంతో వేగంగా దర్శనం చేయించాలనుకుంటున్నామన్నారు. భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా తిరుమలలో ఏఐ టెక్నాలజీ వేస్ట్ అని చెప్పటం కరెక్టేనా అని క్వశ్చన్ చేశారు. ఇంకోవైపు తిరుమలలో ఏఐ టెక్నాలజీతో 2 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనమంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఏఐతో 2 గంటల్లోనే శ్రీవారి దర్శనమంటున్న చైర్మన్ మరి శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతమున్న 2 క్యూ కాంప్లెక్స్లు సరిపోవటం లేదని 3 క్యూ కాంప్లెక్స్ కు పాలక మండలిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని క్వశ్చన్ చేస్తున్నారు. గూగుల్, టీసీఎస్ ప్రతినిధులకు కొండపైన గెస్ట్ హౌస్లను కేటాయించటం, టీటీడీ వాహనాలను వాడుకునేందుకు అనుమతించటం, టీటీడీ సిబ్బందిని వారి కోసం కేటాయించటం ఏంటంటున్నారు. గత 9 నెలలుగా ఏఐ టెక్నాలజీ అంటూ పదవీకాలం ముగిసే వరకు ఇదే చెప్తూ కాలక్షేపం చేస్తారా అని భూమన ఫైర్ అవుతోన్న పరిస్థితి. అయ్యా, ఏఐ టెక్నాలజీ, చాట్ జీపీటీ వీటిల గురించి మాట్లాడేటువంటి మీరు ఏ రకంగా శ్రీవారి దర్శనం చేయించాలని అనుకుంటున్నారు? మీరు మాట్లాడేటువంటి మాటలు ఈ రోజున చాలా హాస్యంగా మారిపోయి జనాలు రకరకాలుగా అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, బీఆర్ నాయుడు గారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బయటికి తెచ్చి చూపిస్తారు ఏఐ టెక్నాలజీ ద్వారా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతున్నది. దైవ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి లడ్డూ ప్రసాదం మాత్రమే కాకుండా అదనంగా పీచు మిఠాయి, అలాగే పాపకారను కూడా ఇస్తారు. భక్తుల ప్రసాదంలో వీటిని కూడా భాగస్వామ్యం చేసి పీచు మిఠాయి, పాప్కార్న్ కూడా ఇస్తారు అని మీ మీద నవ్వుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న నాయుడు గారు. టీటీడీ ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పరీక్షిస్తోంది. దీని ద్వారా డూప్లికేట్ బుకింగ్లను అడ్డుకుని ఎక్కువ మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించేలా చూస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే ఆలయంలోని పవిత్ర వాతావరణాన్ని కాపాడుతూనే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయటం పెద్ద సవాలే. తిరుమలలో ఏఐ దర్శన వ్యవస్థ పెద్ద మార్పును తీసుకువస్తుందా లేక సంప్రదాయ వాదనతో ఆగిపోతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో భౌతికంగా మార్పులు చేయకుండా కేవలం టెక్నాలజీ వాడి సౌకర్యాలు కల్పిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మరి నెక్స్ట్ అసలు ఏం జరగబోతోంది? తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో మార్పులు జరగాలంటే అది ఓ పెద్ద చర్చకు దారితీస్తుంది. ఆ తర్వాతే ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కూడా ఏఐ విషయంలో అదే జరుగుతుంది. టీటీడీ ఉద్యోగుల్లో కొందరు ఈ ఏఐ ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడే భక్తుల బాధను తగ్గించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అంటున్నారు. ఏఐ విఫలమైన కనీసం కొత్త పద్ధతుల ద్వారానైనా దర్శన సమయాన్ని తగ్గించే అవకాశం ఉందంటున్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలంటూ కొన్ని ప్రతిపాదనలు తెరపైకి వచ్చి ఫెయిలైనవేంటో ఓసారి చూద్దాం. భక్తులను వేగంగా దర్శనం వైపు తీసుకెళ్లేందుకు మూవింగ్ కార్పెట్ అంటే కన్వేయర్ బెల్ట్ లాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రతిపాదన వచ్చింది. ఈ ఆలోచన ఉద్దేశం దర్శన సమయాన్ని తగ్గించడం. అయితే ఆలయం నిర్మాణం ప్రకారం కొత్త వ్యవస్థ ఏర్పాటు, మార్పులు చేర్పులకు వీలు లేకుండా పోయింది. ఆగమ శాస్త్ర నియమాలకు తగ్గట్లు ఇలాంటి యాంత్రిక వ్యవస్థలు ఆలయ పవిత్రతకు భంగమన్న ఆలోచన పెరిగింది. ఆగమశాస్త్రమన్నది హిందూ ఆలయ పూజలు, ఆచారాలు, నిర్మాణ నియమాలు నిర్దేశించే శాస్త్రం. తిరుమలలో వైఖానస ఆగమశాస్త్రం ఫాలో అవుతారు. దీన్నే వేదాలతో సమానంగా చూస్తారు. దర్శనాలు, సౌకర్యాల విషయంలో ఆగమశాస్త్రానికి ఓ లెక్క ఉంది. ఆలయంలో దైవిక వాతావరణాన్ని కాపాడడం ఆగమశాస్త్రం ప్రధాన లక్ష్యం. దర్శనమన్నది కేవలం దేవుడిని చూడడమే కాదు, ఆధ్యాత్మిక అనుభవం. మిషనరీ వ్యవస్థలు లేదా అతిగా టెక్నాలజీ వాడకం ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశముందని ఆగమశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆగమశాస్త్రం ఆలయ నిర్మాణం, విగ్రహ స్థాపన, పూజా విధానాల గురించి కఠినమైన నియమాలు చెబుతుంది. ఈ శాస్త్రం భక్తుల దర్శన సౌకర్యాల గురించి ప్రత్యక్షంగా చెప్పదు, కానీ పూజా విధానాలు, ఆచారాలు, ఆలయ నిర్వహణ గురించి చెబుతుంది.
ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో ఒక ఇటుకను కూడా అటు ఇటు మార్చడానికి కఠిన నియమాలున్నాయి. సో దీని ప్రకారం సాంకేతిక ఆచారాలకు ఆటంకం కలిగించొద్దన్న పాయింట్ ను కొందరు వినిపిస్తున్నారు. సో ఇలాంటి నియమాలు టెక్నికల్ ఎక్విప్మెంట్ పెట్టేందుకు అడ్డంకులుగా మారుతున్నాయంటున్నారు. టీటీడీ ప్రస్తుతం ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, క్యూ మేనేజ్మెంట్, రియల్ టైమ్ క్రౌడ్ కంట్రోల్ వ్యవస్థలను అమలు చేస్తుంది. అయితే ఇవన్నీ ఆలయంలో భౌతిక మార్పులు చేయకుండా టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయి. ఏఐ సిస్టమ్స్ ఆగమ శాస్త్రానికి తగినట్లుగా ఉండాలి. అంటే ఆలయంలో భౌతిక మార్పులు లేకుండా భక్తుల ఆధ్యాత్మిక అనుభవాన్ని కాపాడాలి. డేటా గోప్యత కూడా ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. దీనికి కఠిన ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ అవసరం. సో ఏది చేసినా ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా సులభంగా దర్శనాలయ్యేలా చేయాలంటున్నారు భక్తులు.